మన హిందూస్లలో నాకు ఒక విషయం అర్థం కాదు. మన హిందూస్లోనే కొంతమంది హిందూస్ మన హిందూ ధర్మంలో ఉన్న లోపాలను వ్యతిరేకిస్తారు. అయితే ఇంకొంతమంది హిందూస్ ఏమంటారంటే, నువ్వు మన హిందూస్ లో ఉన్న లోపాల గురించి ఎందుకు మాట్లాడుతున్నావు, పక్క మతాల గురించి ఎందుకు మాట్లాడవు అని ప్రశ్నిస్తారు. ఇది చిన్న పిల్లలకు కూడా అర్థమయ్యేలా చెప్తా వినండి. ఇప్పుడు మన హిందూ ధర్మం అనేది ఒక ఫ్యామిలీ అనుకోండి, పక్కకి వేరే ఫ్యామిలీస్ కూడా ఉన్నాయి, వేరే మతానికి సంబంధించిన వాళ్ళ ఫ్యామిలీస్ కూడా ఉన్నాయి. మన హిందువులు అందరూ కలిపి ఒక ఫ్యామిలీ అనుకోండి, వేరే మతం అందరూ కలిపి ఇంకో ఫ్యామిలీ అనుకోండి, వేరే మతం అందరూ కలిపి ఇంకో ఫ్యామిలీ అనుకోండి. ఇప్పుడు మన మతంలో మన ఫ్యామిలీలో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఆ ప్రాబ్లమ్స్ ఎప్పటి నుంచో వస్తూనే ఉన్నాయి. అందులో నుంచి మెయిన్ కులం, దాని తర్వాత మూఢనమ్మకం, దాని తర్వాత విఐపి దర్శనాలు, ఇంకా ఇలా మన హిందూ ధర్మంలో కొన్ని లోపాలు ఉన్నాయి. వేరే మతాలలో వేరే ఫ్యామిలీస్ లో కూడా లోపాలు ఉండొచ్చు, కానీ మనం ముందుగా ఏం చేయాలి, మన మతంలో మన ఫ్యామిలీ ఉన్న లోపాలను సరిదిద్దుకోవాలి. అప్పుడే మన మతం బలంగా తయారవుతుంది. అది చేయడం మానేసి వేరే మతాల పైన ఎంత ఏర్చినా వేస్టే. ముందుగా మారాల్సింది మనం, మన మతంలో ఉన్న ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసుకోవాల్సింది మనం. దృష్టిలో ఎవరైతే హిందూ మతంలో లోపాలను సరిచేయడానికి చూస్తారో వాళ్ళే నిజమైన హిందువులు.